Good morning all. Now, start. Good morning. Good morning all. Good morning. Dignitaries of the dais and today's honorable respectable speaker, Dr. Virendra Garu, and the organizing committee, NIT Ongole, and staff organizers and supporters, research journey team, and other voluntary organizations. Thank you one and all. ఇప్పటి వరకు మనం చాలా డిస్కస్ చేస్తున్న వాటిలో కాలేజీలు ఏంటి, గ్రూపులు ఏమి ఉన్నాయి, ఇంజనీరింగ్ ఒక చేస్తే ఏముంటుంది, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ తీసుకున్నాం. కానీ ఒకసారి నేను ఒక విషయం చెప్పి తర్వాత ముందుకు వెళ్దాం. కాలేజీ డిస్కషన్ ముందుగా భారతదేశం లేదా ఇండియా ఉన్నటువంటి ప్లేస్ మన రామకృష్ణ గారు మొట్టమొదటిగా చెప్పిన దాంట్లో టాప్ పొజిషన్లో ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీర్స్ మొత్తం ఉన్నారు దాదాపుగా అని చెప్పిన్నారు. నిజమే, వాస్తవం. ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీర్సే హోప్స్ లాంటి పత్రికలో మ్యాగజైన్స్లో చూస్తే టాప్ పొజిషన్లో ఉన్నారు. బట్ 5,000 మందిలో కొద్దిమందే ఉన్నారు. హోప్స్లో 5,000 మందిలో కొద్దిమంది ఇంజనీర్గా ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఇండియాతో పాటుగా స్వతంత్రం వచ్చినటువంటి సౌత్ కొరియా 500 మందిలో 300 మంది ఇంజనీర్స్ ఉన్నారు. అదే ఇండియా లాంటి డెవలప్ అవుతున్నటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న కంట్రీ సౌత్ కొరియాలో 300 మంది ఇంజనీర్స్ ఉన్నారు. అక్కడ కారణం ఏంటి, లేదా ఇండియాకు ఉన్నటువంటి కారణం ఏంటి, ఒకసారి మనం ఇంజనీర్స్ ఒకసారి ఆలోచిద్దాం. టాప్ పొజిషన్లో ఇండియన్ పీపుల్స్ ఉన్నారు, కానీ కొద్దిమందినే ఉంటున్నాం. సో ఫ్యూచర్లో ఇండియాని డెవలప్ చేయాలంటే, మన ఏరియాని డెవలప్ చేయాలంటే ఎక్కువ మంది ఇంజనీర్స్ కావాలి, ఎక్కువ మంది టాప్ పొజిషన్లో ఉండాలి. దానికి తగ్గ ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే చాలా చోట్ల వాళ్ళు చాలా కాలేజీలు ఎక్కువగా ఉన్నది కూడా మన ఏరియాలోనే. ఇంజనీరింగ్ కాలేజెస్లో చూసుకున్నా కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువగా స్టాండర్డ్స్ ఉన్నటువంటి కూడా మన చోటనే, ఇండియాలో మ్యాక్సిమంగా ఉన్న వాటిలో. కానీ చూస్ చేసినటువంటి బ్రాంచ్లో 100% ఎఫర్ట్ పెట్టినటువంటి పీపుల్ అక్కడ ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్గా కావాల్సినటువంటి చూస్ చేసుకున్న బ్రాంచ్ని ఎగ్జాక్ట్గా 100%గా చదువుకోలేక ఉన్నారు. అది కారణం రకరకాలు ఉన్నాయి. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, సిటీలో ఉన్నటువంటి లేకపోతే మ్యాక్సిమం ఢిల్లీ లాంటి కాలేజ్లో ఉన్నటువంటి చోట్ల ఎక్కువగా ఇంజనీరింగ్ చదివినటువంటి కాలేజ్లో, ఐఐటీస్లో లేకపోతే బిగ్ కాలేజెస్లో ఉన్న వాటిలో మొట్టమొదటి సంవత్సరం నుంచే వాళ్ళు 4th year స్టాండర్డ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో అలాంటి చదువుని పిల్లలే చదువుతారు. కాలేజీలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పిల్లలే వాళ్ళు ఎడ్యుకేషన్లో చదువుతూ ఉంటారు. ఎలా అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే వాళ్ళు C++, ప్రోగ్రామింగ్కి వెళ్తారు. మొట్టమొదటి సంవత్సరంలోనే వాళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి వెళ్తారు. మొట్టమొదటి సంవత్సరంలో నుంచే వాళ్ళు దానికి కావాల్సినటువంటి అప్గ్రేడేషన్ కోర్సులు చేస్తుంటారు. కారణం అది ఒకటి. రెండవది చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డెవలప్ అవుతున్నట్టు కొద్దిగా దాని కాలేజీలో ఉన్నటువంటి రీసోర్స్ని యూటిలైజ్ చేసుకోవడం. లైక్ కొన్ని కాలేజీలు రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఫండ్స్ ఇస్తుంటాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పంపిస్తుంటాయి, ప్లేస్మెంట్స్ని ఆఫర్ చేస్తుంటాయి. అలాంటి వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై కాలేజ్ నౌ. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ పేస్. సో పేస్ కాలేజ్ గురించి చెప్పినట్లయితే ఏదైతే ప్రాబ్లం ఉందో, పర్టికులర్గా ఏదైతే ఇంజనీరింగ్
ఎడ్యుకేషన్లో ల్యాబ్స్ ఉందో ఆ పాయింట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి సంవత్సరం నుంచి మేము ఫస్ట్ ఇచ్చే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని అలౌ చేయడానికి చక్క విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. లైక్ వీ హ్యావ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్పెన్సెస్ బిగ్ డేటా మొబైల్ కంప్యూటింగ్ సపోర్ట్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసాం. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో మొట్టమొదటి సంవత్సరం నుంచే ఎంటర్ చేసాం. ఇలాంటివి ఉన్నాయి కనుక అలాంటి బెస్ట్ కాలేజ్గా మేము చెప్తున్నాం. దీంతో పాటుగా రీసెంట్గా ఒంగోలులో ఉన్నటువంటి కాలేజ్, ఒంగోలులో ఇండియాలో ఉన్నటువంటి ఒక కాలేజ్గా మన మోస్ట్ ప్రామిసింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా బేస్ కాలేజ్కి ఇవ్వడం అవార్డు జరిగింది. సో దే ఆర్ చూసింగ్ దట్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ వన్ ఆఫ్ ది కాలేజ్ ఇన్ ఇండియా. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. చూస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా మనం చేసేటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా కానీ మన డెవలప్ని కంట్రీకి వైపుగా అయితే కంట్రీని డెవలప్ చేసే దిశగా ఉండాలంటే మన స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బ్రాంచ్ చూస్ చేసుకోవడం 100% మనం దాని మీద ఎఫర్ట్ పెట్టి కావాల్సినటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది ఆస్పిరెంట్స్కి ఒక లెసన్గా నేను చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.